న్యూస్ ఎక్స్‌ప్రెస్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు పాలమూరులో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా పురోగతిపై మంత్రి జూపల్లి, దామోదర్ రాజనరసింహ ఇతర నేతలతో సీఎం చర్చించనున్నారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగుతోంది. 3 రోజుల పాటు జరిగే కళ్యాణ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణోత్సవంలో భాగంగా ఎల్లమ్మ తల్లికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు ఆలయ అధికారులు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం ఘనంగా సాగుతోంది. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి ఆలయానికి వచ్చిన సమయంలో తోపులాట చోటు చేసుకుంది. ఘటనలో మేయర్కు గాయాలు కావడంతో ఆలయంలోకి వెళ్లకుండా పొన్నం, విజయలక్ష్మి బయటే కూర్చున్నారు. మమ్మల్ని రావద్దంటే అసలు వచ్చేవాళ్లమే కాదు కదా అంటూ కలెక్టర్ అనుదీపుపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ భారీ మోసం చేస్తోంది. ఎన్నికల ముందు ఉచితంగా ఇస్తామన్న ఇసుక టీడీపీ ఎన్నికల తరువాత ఉచిత ఇసుక పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. ఇసుక ర్యాంపుల వద్ద టన్నుకు రేటు కట్టి బ్యానర్లు పెట్టి మరీ విక్రయిస్తున్నారు. అగరంపూడిలో టన్నుకు 1394 రూపాయలు, నక్కపల్లిలో టన్నుకు 1225 రూపాయలు, అలాగే నర్సీపట్నంలో టన్నుకు 1225 రూపాయలు తీసుకుంటున్నారు. ఏపీలో మరోసారి కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. విజయవాడ కేంద్రంగా కిడ్నీ మార్పిడి జరిగిందంటూ గుంటూరుకు చెందిన మధుబాబు ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. విజయ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారని, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారంటూ బాధితుడు ఫిర్యాదు చేశాడు. అయితే ఆర్థిక లావాదేవీలలో తమకు సంబంధం లేదంటున్న హాస్పిటల్ యాజమాన్యం, డోనర్, పేషెంట్ ఇద్దరూ ఇచ్చిన పత్రాలు పరిశీలించిన తర్వాతే ఆపరేషన్ చేశామని చెబుతున్నారు. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఫామ్ హౌస్ లో అసభ్యకర రీతిలో నృత్యాలు, అర్ధనగ్న డాన్సులు చేస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 12 మంది అబ్బాయిలతో పాటు 4 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ముజ్రా పార్టీ కోసం 4 అమ్మాయిల్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. అనకాపల్లి జిల్లా అన్నవరం గ్రామంలోని వన్ రెస్టారెంట్ మేనేజర్ సిబ్బందిపై టీడీపీ నేతల దాడి వ్యవహారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్య చిచ్చురేపింది. 3 రోజుల క్రితం వన్ రెస్టారెంట్లో హోంమంత్రి అనిత అనుచరులు, టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. దీంతో పంచాయతీ సీఎం పేషీకి చేరింది. హోటల్ యాజమాన్యం జరిగిన విషయాన్ని సీఎం పేషీకి వివరించింది. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని శానిటేషన్ సూపర్వైజర్ ఝాన్సీ పట్ల టీడీపీ నాయకులు అమానుషంగా ప్రవర్తించారు. తనని కులం పేరుతో దూషించి హాస్పిటల్ నుండి బయటకు తోసేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఓ దళిత మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు రవికుమార్. అన్నమయ్య జిల్లా సంబేపల్లి ఎంపీపీ ఆవుల నాగ శ్రీలక్ష్మి మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మండల సర్వసభ్య సమావేశం వారం రోజుల ముందే సర్క్యులర్ పంపించడం జరిగిందన్నారు. సమావేశానికి ఒకరోజు ముందే కార్యాలయంపై ఎంపీడీఓ సాక్షిగా 100 మందికి పైగా టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని, ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. గుంటూరు డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు కార్యాలయంపై రాళ్లదాడి చేశారు 2 యువకులు. దీంతో ఆఫీస్ అద్దాలు పగిలిపోగా రౌడీ షీటర్ పొలినేని మధు, నరేష్ రాళ్లు విసిరినట్టు సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలను చూసి గుర్తించారు. ఈ దాడి వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్న డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాక్ పాయింట్ల వద్ద నిర్వహిస్తున్న రిజిస్టర్ల రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఉచిత ఇసుక విధానంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మైనింగ్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆరా తీశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. గర్భాలయం నుంచి మహాద్వారం వరకు లేపనంతో శుద్ధి చేశారు అర్చకులు. తిరుమంజనం అనంతరం స్వామివారి మూల విరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి కాసేపట్లో శ్రీవారి దర్శనం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేశారు టీటీడీ అధికారులు. విజయవాడ రైతు బజార్లలో నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి విక్రయిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ ఆఫీసులో హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మంత్రి సమీక్షించారు. ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పలు ఎరువులు, పురుగు మందుల విత్తన దుకాణాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 5.86 లక్షల విలువైన విత్తనాలు, పురుగు మందులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పురుగుల మందులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.
గొర్రెల స్కామ్ దర్యాప్తులో వేగం పెంచింది ఏసీబీ. పంపిణీపై వివరాలు కావాలని తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమైక్యకు లేఖ రాసింది. స్కీమ్ కు సంబంధించి సమగ్ర నివేదికను కోరింది. లబ్ధిదారులు, అమ్మకందారుడి వివరాలు, బ్యాంకు ఖాతా, డేట్ ఆఫ్ గ్రౌండింగ్, ట్రాన్స్పోర్ట్ ఇన్వాయిస్లతో కూడిన పూర్తి వివరాలను ఈడీ, ఏసీబీ అధికారులు కోరారు. ఫిర్యాదు కోసం వచ్చిన మహిళను వేధిస్తూ అసభ్య మెసేజ్లు పంపిన శౌలి గౌరవరం ఎస్ఐ ప్రవీణ్ ను వీఆర్ కు అటాచ్ చేశారు. ఎస్ఐ తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐను వెంటనే వీఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగుల సాధారణ బదిలీలపై మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో వర్కింగ్ క్యాడర్ స్ట్రెంత్ లో 40% ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఉందన్నారు. ఇక ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 80లో పేర్కొన్న నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రి జూపల్లికి సవాల్ విసిరారు. సూపర్ స్పెషలిస్ట్ ఆసుపత్రిని 99 ఏళ్లకు లీజు తీసుకున్నారని ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు శ్రీనివాస్ గౌడ్. మంత్రి జూపల్లితో లీజుపై చర్చకు సిద్ధమని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేశారు. ఇక టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందన్నారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో కూల్చివేత రాజకీయాలు వేడెక్కాయి. సలార్జంగ్ కంచె సర్వే నెంబర్ 1లో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు మున్సిపల్ అధికారులు. అయితే అక్కడ ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇదేం రాజకీయమని సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా ప్రశ్నించారు. మరోవైపు రాజకీయాల కోసం తమ ఇళ్లను కూల్చేయొద్దని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. డీఎస్సీ అభ్యర్థులను కలవడానికి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ తో పాటు పలువురు కార్యకర్తలు వెళ్లగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగగా కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఆందోళన చేపట్టిన డీఎస్సీ అభ్యర్థులను కలవడానికి రాజకీయ విపక్షాలను అనుమతించబోమని క్రిషాంక్ పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్పీ అభ్యర్థులకు కలవడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసుల సిగ్గుచేటు చర్చ అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులు అర్ధరాత్రి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని భగాయత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ ను నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. భువనగిరిలోని వడపర్తిలో 1, రామన్నపేటలోని సిరిపురం గ్రామంలో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో 100 స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు మంచు లక్ష్మి. ఖమ్మం జిల్లా వేంసూరులో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతులందరికీ రుణాలు ఇవ్వాలని ఆ దిశగా ఇప్పటికే బ్యాంకులతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. 10-15 రోజుల్లో రైతుల అభిప్రాయాలను తీసుకుని సబ్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తుందని, రుణమాఫీ పూర్తి అయిన తర్వాత రైతు భరోసా ప్రారంభిస్తామని తెలిపారు. హన్మకొండ కూడా ప్రధాన కార్యాలయంలో చైర్మన్ గా యనగాల వెంకటరామిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడంతో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. వరంగల్ నగర పట్టణ అభివృద్ధియే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు కూడా చైర్మన్ యనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు సీజనల్ వ్యాధులు, డెంగూ జ్వరాల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్, అడిషనల్ జోనల్ డిప్యూటీ కమిషనర్లతో సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ ఫుడ్ లో ఎలుక కలకలం రేపింది. విద్యార్థులు తినే సాంబార్లో ఎలుక ప్రత్యక్షమైంది. నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం ఫుడ్ కాంట్రాక్టర్ను మార్చాలని విద్యార్థులు ధర్నా కూడా చేపట్టారు. కాంట్రాక్టర్ను మారుస్తామని ప్రిన్సిపల్ హామీ కూడా ఇచ్చారు. నిర్మల్ జిల్లా బాసరలో 6 సంవత్సరాల సమీకృత విధానంలో పీయూసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ప్రవేశాలకు ఆర్జీయూకేటీ కౌన్సిలింగ్ ను అధికారులు ప్రారంభించారు. క్యాంపస్ ప్రాంగణంలో విద్యార్థుల ధృవపత్రాలను రేపటి వరకు పరిశీలిస్తారని స్పెషల్ ఆఫీసర్ సృజన తెలిపారు. అర్హులైన విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చామని, అభ్యర్థులు సమయానికి కౌన్సిలింగ్ హాజరు కావాలని సూచించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో సికాసా పునర్నిర్మాణం కోసం కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మందమరిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. సుధాకర్ అనే వ్యక్తి బ్యాగ్లో మావోయిస్టుల కరపత్రాలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీపీఎస్ 5వ దశలో గత అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బాయిలర్ స్తంభించడంతో మరమ్మతులు చేస్తున్నారు కార్మికులు. అకస్మాత్తుగా డోర్లు ఓపెన్ అయ్యి వేడి యాష్ మంటల సెగలకు ఒక ఉద్యోగి, కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అధికారులు తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీల్లో బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు అడిషనల్ డీసీపీ జయరాం తెలిపారు. 5 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 16 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బిచ్కుందలో ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు.
సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఏటీఎం మిషన్ చోరీ చేశారు. బిచ్కుంద 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. మహారాష్ట్ర సరిహద్దుకు 20 కిలోమీటర్లు, కర్ణాటక బోర్డర్కు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దొంగలు బోర్డర్ దాటిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ముంబైను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 మిల్లీమీటర్ల వర్షపాతం రావడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయి చెరువుల్ని తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కర్ణాటక, మంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మంగళూరులో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. న్యూఢిల్లీలోని ఐజిఐ ఎయిర్పోర్ట్లో భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సిఐఎస్ఎఫ్ అధికారులు గుట్టుగా 1.60 కోట్ల విదేశీ కరెన్సీని తరలిస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విదేశీ కరెన్సీని సీజ్ చేశారు అధికారులు. జమ్మూ కశ్మీర్ శ్రీనగర్లో ఆర్మీ D5 అధికారులు మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించారు. కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని శ్రీనగర్లో బైక్ ర్యాలీకి ఫ్లాగ్ ఆఫ్ చేశారు ఆర్మీ అధికారులు. భారతీయుడు 2 ప్రమోషన్లలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు హీరో సిద్ధార్థ్. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ కు తాను మద్దతిస్తున్నా అన్నారు. పిల్లల భవిష్యత్తును కాపాడుకోవటం మన బాధ్యత అని, మంచి సమాజం కోసం ప్రభుత్వంతో కలిసి సినీ పరిశ్రమ పనిచేయాలన్నారు. తన కెరియర్లో నిత్యం సామాజిక అంశాలకు మద్దతిచ్చానని, ఇకపైనా కొనసాగిస్తానన్నారు సిద్ధార్థ్. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో నేడు భారత్ చివరి T20 ఆడనుంది. తొలి మ్యాచ్లో భారత్ ఓడిపోగా రెండో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ పూర్తయ్యాక వర్షం కురవడంతో రద్దయింది. ఇక మూడో T20లో గెలిచిన సిరీస్ సమన్ చేయాలని హర్మన్ప్రీత్ సేన చూస్తోంది. 2 మ్యాచ్ల్లోనూ భారత బౌలర్లు విఫలమవటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 15 మధ్యలో 1 లేదా 2 అల్పపీడనాలు ఏర్పడడం ద్వారా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 13 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ప్రభావంతో ఏపీలో వర్షాలు కురవనున్నాయి. ఇక రాష్ట్రంలో నేడు రేపు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నాయి.